ఈ ఎలిమెంటర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఎలిమెంటర్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎలిమెంటర్? ఈ ఎలిమెంటర్ అనేది టూల్ని యూజ్ చేసుకొని, ఒక ప్లగ్ఇన్ని యూజ్ చేసుకుందాం, మనకు కావాల్సిన వెబ్సైట్ డిజైనింగ్లో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మన వెబ్సైట్ డిజైనింగ్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది వార్డ్ప్రెస్ అంటే ఏంటి. ఈ వార్డ్ప్రెస్ అంటే వితౌట్ కోడింగ్తో మనం వెబ్సైట్ ఎలా డిజైన్ చేయొచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్లో అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఈ వార్డ్ప్రెస్ని యూజ్ చేసుకుని వార్డ్ప్రెస్లో మోర్ దెన్ హాఫ్ ప్లగిన్స్ యూజ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఒక వెబ్సైట్ని రెడీ చేయొచ్చు. ఎలిమెంటర్ అంటే ఏంటి, ఆ ఎలిమెంటర్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన కొన్ని, ఒక వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, అందులో ఉండే ఆప్షన్స్ ఏంటి అవన్నీ చెప్పేసి మీకు చూపించాను. ఇక్కడ మనం ఎలిమెంటర్ అనేది ఏంటి, వాట్ ఈజ్ ఎలిమెంటర్? ఎలిమెంటర్ అంటే ఒక పేజ్ బిల్డర్. ఎలిమెంటర్ అనేది ఒక పేజ్ బిల్డర్. ఒక వెబ్సైట్, ఒక పేజ్ని ఆప్టిమైజ్ చేసుకునే విధానాన్ని ఎలిమెంటర్తోనే మనం చేసుకుంటాం. మనకు అందులో కావాల్సిన సమ్ మెనీ ఆఫ్ ఐకాన్స్ కానీ, లేదంటే మెసేజెస్, ఇమేజెస్, క్లిక్ బటన్స్ కానీ, ఐకాన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎలిమెంటర్లో మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఈ ఎలిమెంటర్ టు యూజ్ విత్ ఇన్ ద వార్డ్ప్రెస్ని యూజ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వార్డ్ప్రెస్తో మాత్రమే కాకుండా వార్డ్ప్రెస్ అనేది ఒక వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ద ఒరిజినల్ టూల్ పబ్లిష్ అండ్ బ్లాగ్స్. ఇవన్నీ కూడా మనం ఏదైనా ఒక వార్డ్ప్రెస్లో మాత్రమే మనం సమ్ ఆఫ్ క్రియేటింగ్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ వెబ్సైట్స్, ఎనీ కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ క్రియేటింగ్ వార్డ్ప్రెస్లో సమ్ మోర్ దెన్ ఆఫ్ ప్లగిన్స్. ఎలిమెంటర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్లగిన్. ఓకే, ఈ ఎలిమెంటర్ ప్లగిన్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.